నెల్లూరు బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, నగర మేయర్ పొట్లూరు స్రవంతి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డిలు పరిశీలించారు. ముందుగా వారు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. పవిత్ర బారాషాహి దర్గా నెల్లూరు రూరల్లో ఉండడం, నెల్లూరు రూరల్ కి నేను శాసనసభ్యుడిగా ఉండడం నా అదృష్టమని చెప్పారు. పవిత్ర బారాషాహి దర్గా విశ్వాసాలను పూర్తిగా నమ్మే వ్యక్తులలో నేను కూడా ఒకటినని తెలిపారు. గత 4 ఏళ్లుగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా బారాషాహి దర్గా అభివృద్ధికి నా శక్తి కొద్దీ పనిచేస్తానన్నారు. రొట్టెల పండుగ విజయవంతంగా జరగాలని, అలాగే పండుగకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను కోరుతున్నానన్నారు. అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిందని, ఏర్పాట్లన్నీ బాగున్నాయని ఆయన అభినందించారు. తమ వంతు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారాషాహి దర్గాలో నెల్లూరు రూరల్లో ఉండటం, ఆ రూరల్ కి నేను శాసనసభ్యుడిగా ఉండటం నా అదృష్టం. దాదాపు 15 సంవత్సరాలుగా బారాషాహి దర్గాతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. బారాషాహి దర్గా విశ్వాసాలని పూర్తిగా నమ్మే వ్యక్తుల్లో నేను ఒకడిని. ఆ తర్వాత 5 ఏళ్లు ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా ఈ యొక్క బారాషాహి దర్గాలో ఆ యొక్క అభివృద్ధి కోసం కావచ్చు, రొట్టెల పండుగ ఏర్పాట్ల కోసం కావచ్చు, నా వంతు సహకారం అందించాం. గత 4 ఏళ్లుగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఈ యొక్క బారాషాహి దర్గా అభివృద్ధికి ఎంత మేరకి కృషి చేసింది అందరికి కూడా తెలుసు. అదేవిధంగా రొట్టెల పండుగ నిర్వహణలో ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం పెద్దల్ని, అదేవిధంగా ఈద్గా కమిటీ సభ్యుల్ని అందరినీ కలగలుపుకుని వారందరి సూచనలు సలహాలతో గత 4 ఏళ్లుగా ఈ యొక్క బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ అద్భుతంగా చేయటం. ఈనాడు నేను అధికారం లేని శాసనసభ్యుడినైనా ఆ యొక్క రొట్టెల పండుగ అన్ని రకాల బాగా జరగాలని, రొట్టెల పండుగకి వచ్చే భక్తులు, ఎందుకంటే బారాషాహి దర్గా రొట్టెల పండుగ అంటే కులాలు లేదు, మతాలు లేదు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, ప్రపంచంలో అనేక దేశాల నుంచి, అనేక కులాలు మతాల్లో నుంచి ఈ యొక్క బారాషాహి దర్గాకి రావటం, ఆ బారాషాహిదుల్ని దర్శించుకోవడం, అదే విధంగా ఏదైతే స్వర్ణాల చెరువులో కోర్కెల రొట్టె పట్టుకోవటం అతి పెద్ద సంప్రదాయం ఇది ఈ యొక్క బారాషాహి దర్గా రొట్టెల. అందుకే ఆ యొక్క బారాషాహి దర్గా రొట్టెల పండుగ అన్ని రకాల బాగా జరగాలని, వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు రానివ్వకూడదని అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లని అభినందిస్తూ ఓ శాసనసభ్యుడిగా నేను గాని, నెల్లూరు నగర మేయర్ పొట్లూరు స్రవంతి గారు గాని, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం పెద్దల, ఈద్గా కమిటీ సభ్యుల సూచనలు సలహాలతో మా వంతుగా ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని, అధికార యంత్రాంగానికి అన్ని రకాల అండగా నిలుస్తామని, ఈ యొక్క రొట్టెల పండుగ అద్భుతంగా నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో జరగాలని ఆ బారాషాహిదుల్ని ప్రార్థించి మీ అందరితో కూడా ఈ భావాలు